అలు ఏబిసిడీలు కూడా మీరు దిద్దించక్కర్లేదండి. 5,000 పారేస్తే ఇంటికే మాస్టర్ గారొచ్చి ఓనమాల దిద్దిస్తారు. ఇంకో 5 వేస్తే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అని చెప్పేస్తారు. అక్కడి దాకా వెళ్లాలంటే నువ్వు మూడో తప్పు చేయకూడదు. మూడోది అని నన్ను విసిగించకండి. నేను అన్నమయ్య కీర్తన పాడినా అపార్థం చేసుకునే మా అక్క గురించి నాతో చెప్పకండి. పాపం తీసుకెళ్లి కాసేపు బయట తిప్పండి. నువ్వేం చేస్తావు? ఇది గోల చేస్తుంటే నాకు నిద్ర పట్టదు. త్వరగా పడుకోకపోతే కళ్ళ కింద చారులొస్తాయి. రేపు బ్యూటిఫుల్ గా కనిపించాలంటే కనీసం 8 గంటలైనా నిద్రపోవాలి. తీసుకెళ్ళండి. రా తల్లి, నీతో ఆడుకోవడానికి నిద్ర లేకపోయినా పర్వాలేదనుకుని తల్లి నీకు ఉండాల్సింది. ఆ డోర్ వేసి వెళ్ళండి. రేపు మా చెల్లెలు సుమన పుట్టినరోజు కదా బాబు గారు, గిఫ్ట్ బాక్సుల్ని రెడీ చేస్తున్నాను. సుమనకి ఈ గిఫ్ట్లన్నీ ఇవ్వాలనుకున్నావా? ఏమేం తెచ్చావో చూడండి. బాబు గారు ఆగండి, ఓపెన్ చేయకండి. మళ్ళీ ప్యాక్ చేయొచ్చులే. అలాని కాదు, ఇవి రేపు పార్టీకి వచ్చే గెస్ట్ల కోసం రెడీ చేస్తున్నవి. ఓ, రిటర్న్ గిఫ్ట్సా? అవే అవైనా సరే, ఏమి ఇస్తున్నావో చూస్తాను కదా. ఇప్పుడు వద్దు బాబు గారు, రేపు అందరికీ ఇచ్చినప్పుడు చెప్తాను కదా. హలో మేడం, అప్పుడు గిఫ్ట్లు ఇస్తూ పలానా వాళ్ళకి ఇది ఇస్తున్నాను అని చెప్తే ఏం బాగుంటుంది? నేను చెప్పకపోయినా అందరికీ తెలిసిపోతుంది. ఎందుకంటే వీటన్నిట్లో ఉన్నది ఒక్కటే. నువ్వు ఇలా సర్ప్రైజ్తో ఊరిస్తుంటే ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే గిఫ్ట్ అయి ఉంటుంది. మాట విన్నందుకు మా బంగారు బాబుకి ముద్దులు. గాల్లో ముద్దు పెట్టడం కాదు, కాస్త శ్రమించాలి. మీకెందుకు శ్రమ అని నేనన్నది నిన్ను. విన్నాను. అయితే బిడ్డల్ని కన్నాను, కొంచెం ఆచితూచి అడిగేయాలి. ఇక్కడెవరున్నారు? పాప ఉంది, చూడండి ఎలా చూస్తుందో. గానివి ఉందేమో అనుకున్నాను. రేపు రాత్రి ఉంటుంది. రేపా? ఓ, సుమన బర్త్డే సెలబ్రేషన్స్ లో మునిగిపోతే గానవి నాడించే బాధ్యత నువ్వు తీసుకున్నావు అన్నమాట. వెరీ గుడ్. ఇలా ఉంటే ఏ గొడవ ఉండదు. నేనెప్పుడూ ఒకేలా ఉంటాను బాబు గారు. నన్ను అర్థం చేసుకున్నప్పుడే మారిపోయినట్టు కనిపిస్తాను. అది సరే, మీ చెల్లెలకి ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు? ఇలాంటి గిఫ్ట్ కాదు బాబు గారు, చాలా అంటే చాలా పెద్ద గిఫ్ట్. అబ్బో, చాలానే ప్లాన్స్ ఉన్నాయి అయితే. ప్లాన్ చేయకపోతే ఈ రోజుల్లో పనులే కావు. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు గాని అక్క చెల్లెళ్ళకి ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది. పుట్టినరోజు దగ్గరికి రాగానే ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నావు చూడు. నన్ను ఖర్చు పెట్టనిచ్చుంటే కళ్ళు చెదిరిపోయేలా చేసేదాన్ని. ఇప్పుడు ఖర్చంతా తనదే కదా, కళ్ళు తెరుచుకునేలా చేస్తే చాలు. ఏమన్నా? ఏం లేదు బాబు గారు, ఈ గిఫ్ట్ బాక్సులన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టండి, తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టేసొస్తాను. ఇక్కడే ఉండనివ్వలే, ఎవరు తీసుకుంటారు? అమ్మా, అలా ఎలా ఉండనిస్తాను, చాలా ముఖ్యమైనవి. నమస్కారం గురువుగారు. దండాలు స్వామి. అమ్మవారి కృపా కటాక్షాలు ఉండుగాక. ఇలా వచ్చారేంటి జోగయ్య? గురువుగారు, గాయత్రి చేత గోరుముద్దలు తినిపించాక జీవం చెయ్యి నయమైంది. మాట కూడా వచ్చేసింది. తన ఆనందాన్ని మీతో పంచుకోవాలని అన్నాడు. మంచిది. పెద్ద స్వామి,
గీ చిన్నస్వామి చెప్పినట్టు నేనేం సంతోషంగా లేను. మాటొచ్చింది, మళ్ళీ నీలో చైతన్యం వచ్చింది. ఇంకెందుకు విచారం? చెడ్డ పని చేసిన ఈ చేతులతో మీ కాళ్ళను మొక్కుతున్న స్వామి. ఈ చేతులతో గీ పాపను దవాఖాన్లోకెళ్ళి ఎత్తుకొచ్చిన బిడ్డను తల్లిని ఏరిసేసిన పాపానికి ఇయాల నా పెండ్లాం బిడ్డల్ని ఇడిసిపెట్టి గీ సామికాడ తలదాసుకున్నాను. పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం ఏముంది జీవం? నేను మంచిగైనా గాని మనసు మంచిగా లేదు స్వామి. పాలు దాగే ఈ పసిపాపని అమ్మకాడికి చేరిస్తేనే కదా నాకు మీ ప్రాణం బాగుంటది. వస్తుంది, కాని నువ్వు ఎలా ప్రాణం విడుస్తావని చెప్పేది అమ్మోరు తల్లి కాదు జీవ, గాయత్రిని కన్న తల్లి. గురుగారు, ఏమిటి మీరనేది? ఎవరికి ఆపద వచ్చినా కాపాడాలనుకునే నయని జీవం ప్రాణం ఎలా పోతుందో చెప్తుందా? ఇది అన్యాయం కదా స్వామి. ఆ తల్లి మీద అభాండం పడినట్టే కదా. అందుకే జీవానికి ఆరాట పడొద్దు అని చెప్పేది. నిజం చెబితే గాయత్రి తన కూతురని తెలుస్తుందే కాని నైని చెప్పడం వల్లే ఇతని ప్రాణం పోయిందని నిందపడుతుంది. వద్దు స్వామి, వద్దు. నన్ను కాపాడిన ఆ తల్లి మళ్ళా నాకు గండం వస్తే కాపాడుతుంది గాని ఇక నా సావుకి ఆయమ్మే కారణమైతుందంటే నేను నిజం చెప్ప స్వామి. గాయత్రి, నీ ఆశయ సాధనలో జరుగుతున్న చిత్ర విచిత్రాలివి. నీ శత్రువు నెత్తురు నీ ఆత్మకు అత్తరులా అనిపించాలి అంటే నీ తోడబుట్టినది మీ అమ్మ గుండెను తాకాలి. అది ఈ సాయంత్రం. నీకు నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలా అని సమయం కోసం ఎదురు చూస్తున్నాను. హలో సార్, చంద్రశేఖర్ గారు, ప్లీజ్ కమ్. పోలీసులు వచ్చారేంటి మమ్మీ? నేను ఒక్కడనే వచ్చాను, పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. పార్టీకి వచ్చారా, పనిపడి వచ్చారా? నయనమ్మ రమ్మంది మేడం. చెల్లెల పుట్టినరోజు అక్షింతలు వేసి ఆశీర్వదించి వెళ్ళమంది. అవునత్తయ్య, నన్ను చెల్లి అని ఆప్యాయంగా పిలిచే పోలీసన్నకు సుమన కూడా చెల్లే కదా. పోలీసుల బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. ఒళ్ళు చింతపండేసి తోమకుండా ఉంటారు. అలా అంటావేంటే? అంటే దుర్దపిన్ని సుమన అక్కడి దాకా తెచ్చుకునేలా ఉందనిపించే చెప్పానంతే. చిన్నలుడు, ఇంకా పాలు పుట్టు పట్టుకున్నావేంటి? అది పక్కన పెట్టేయి. కేక్ కోసాక మనం వేరే పుట్టి పట్టుకుందాం. మందు సీసా అంత హైట్ లేడు మా ఆయన. పెగ్గు వేయాలని ముందు నుంచి ముగ్గులేస్తున్నాడు. విశాల్ గారు, పలానా టైంకి పార్టీ స్టార్ట్ చేయాలని ఏమన్నా అనుకున్నారా? నో, అలాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు సార్. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. సుమన రావడం ఆలస్యం. కేకేయండి. అసలమ్మా నువ్వు అరసావు కదమ్మా. అందరి ముందు బాగోదు బాబాయ్ గారు. ఏయ్, డాన్స్ వేయమనట్లేదు, దండోరా వేస్తావు కదా రమ్మని.
ఓ ఎల్లమ్మ పుల్లమ్మ ఎంకమ్మ అందరూ వచ్చారు, రా చిట్టి అన్నా రాదు. కంప్లీట్ గా రెడీ అవ్వాలి, అప్పుడు ఎంట్రీ ఇవ్వాలి అంది. ఎలాంటి చీరైనా కట్టుకోవడానికి ఇంత టైం పట్టదు. చీర కాదు వదిన, ఈరోజు బర్త్డే కదా, అందరూ తనని స్పెషల్గా చూడాలని ఫ్యాషన్ డిజైనర్ తోటి కుట్టించుకుంది. ఓయమ్మనే వస్తుంది, అటు చూడండి. చెప్పే వాళ్ళకి బుద్ధి లేకపోయినా నాకైనా ఉండాలా లేదా? సుమనా, పెద్దవాళ్ళని అలాగే నా ట్రీట్ చేసేది? సారీ బ్రో, సారీ. సుమనకు అర్థమయ్యేలా నేను చెప్తాను. చూడు సుమన, అందరూ ఓపిగ్గా ఉన్నారని నువ్వు ఇంకా రెచ్చిపోవద్దు. పాపం తీసుకొని జోకొట్టు, పడుకోబెట్టాక ఫంక్షన్ చేసుకుందాం. తీసుకో 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 సుమన. చెప్తే అర్థం కదా, దీన్ని మూడు పడేయనా? అమ్మా, నువ్వు కొద్దిగా మనుషులా ప్రవర్తించమ్మా. ఎక్కువ మాట్లాడితే మీ పళ్ళు రాలుతాయి బాబాయ్ గారు. ఇచ్చానిచ్చానంటున్నావు, ఏమిచ్చావు? మూటా ముల్లినా? ఛాన్సులు అంట ఛాన్సులు. నువ్వు తప్పు చేయకుండా ఉండాలని కండిషన్ పెట్టింది. నీ తీరే అంతా అని తెలిసాక అందరికీ తెలిసేలా 1, 2, 3 అని అంకెల్ లెక్క పెడుతూ వచ్చింది నైని. ఇప్పుడేం చేస్తుందట? సెలబ్రేషన్ అత్తయ్యా. మీ చెల్లెల్ని నువ్వే కోప్పడి నువ్వే సంబరాలు జరిపించాలంటున్నావు. కొట్టి వెన్నపూస రాయడం అంటే ఇదేనేమో. ఇంకా కొట్టలేదు. వాతలు పెట్టాలని డిసైడ్ అయ్యారన్నమాట. నైని కోపం మీ అందరికీ తెలిసిందే. తన సహనాన్ని పరీక్షించకండి బ్రదర్. వదిన వదిన, ఇంకొక ఛాన్స్ ఇస్తారా? సుమనకి నచ్చ చెప్పి మంచిగా ఉండేలా నేను చేస్తాను. మీరెందుకండి ఆవిని బతిమలాడతారు? తన డబ్బేమైనా వాడామా? నా ఆస్తి నేను ఖర్చు పెట్టుకుంటున్నాను. హే సుమన, ఇక చాలా ఆపు. ఆల్రెడీ హద్దు దాటిపోయావు. ఈ గౌన్ లో ముందుకు కూడా వెళ్ళలేవు. మాటల్లో మాత్రం చాలా ముందుకెళ్ళిపోయావు. నీ గౌన్ చిరిగిపోయేలా ఉంది. జాగ్రత్త. ఇన్స్పెక్టర్ గారు, వీళ్ళు నన్ను బెదిరిస్తుంటే మీరు ఏమనుకుండా సైలెంట్ గా ఉన్నారెందుకు? ఫంక్షన్కి పిలిచారు. ఫ్యామిలీ గొడవలని సర్దుకుపోతారని ఆగాను. నేను పార్టీ అని అందరిని పిలిస్తే మా అక్క నన్ను ఇన్సల్ట్ చేస్తూ నీ సంగతి చూస్తానన్నట్టు మాట్లాడుతోంది. చర్య తీసుకోండి. లేనిపోనివన్నీ చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నావేంటే నువ్వు? మా ఆయనంటే ఊరుకున్నాను గాని నైనీనంటే ఊరుకొని చెప్తున్నా.
ఓహో, ఇప్పుడు అటు షిఫ్ట్ అయిపోయావా పిన్ని? అవునులే, ఇంకా ఎన్నాళ్ళుంటారని అంటున్నందుకు మా అక్క పంచిన పడితే ఇంకొన్నాళ్ళు కాలం గడిపొచ్చానా మీ తెలివి? ఆపవమ్మా నువ్వు. ఎవరు? ఇంకెవరు? వాళ్ళాయన. రే విక్రమ్, ఏంట్రా ఇది? ఇదంతా నిజమేనా? నిన్నే. అవునా? గర్భసంచి తీస్తే గాని సుమన బతకదని చెప్పారు. తన ప్రాణాలు నిలబెట్టడం కోసం ఒప్పుకోవాల్సి వచ్చింది. అయ్యో రామా, ఇంత జరిగిందా? అల్లుడు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? ఇప్పుడు తెలిసింది కదా. అయితే ఇక సుమనకి పిల్లలు పుట్టారన్నమాట. ఉన్నమాటేగా. నాకన్నా మీరెక్కువ బాధపడుతున్నారెందుకో నాకు అర్థం కావడం లేదు. అలా ఆపరేషన్ చేస్తే గాని నేను బతకనన్నందుకు మా ఆయన నా మీద ప్రేమ కొద్దీ అలా చేశారు. సంతోషం. సంతోషమా? అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు సుమన? ఇంకా పిల్లలు వద్దని డిసైడ్ అయిపోయావా? మీ తమ్ముడు నాతో ఇప్పుడు మనం మంచిగా ఉందాం, కలిసి కాపురం చేసుకుందాం అన్నది బావగారు. అయినా సరే నేనే ఫీల్ అవ్వను. ఎందుకంటే గానవి పుట్టింది, నా పేరిట 50 కోట్లు వచ్చాయి. ఇక నా కడుపులో మళ్ళీ పండు కాయ ఏది పడనక్కర్లేదు. మరి గానవి లేకపోతే? గానవెందుకుండదు? అల్పాష్కరాలా? ఎక్కువ కాలం బతకదా? ఏయ్ సుమనా, గానవి నీ కూతురా? నా కూతురు నేను కన్నాను. ఎప్పుడు కన్నావే నువ్వు? ఆ? 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 ఎవరిని కన్నావు నువ్వు? పాపని కనలేదు నువ్వు. పాపాన్ని కన్నా. ప్రాణం లేని మాంసం ముద్దని ప్రసవించి పురిట్లోనే బిడ్డని పోగొట్టుకున్నది నేను కాదే, నువ్వు. నైని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జరిగిన కథని మార్చి చెప్తుందేంటి నయని? ఏయ్, ఎవరు మార్చి చెప్తున్నది? నీ పిట్ట పురిట్లో పోతే సుమన పిట్ట పోయిందని చెప్పి గానవిని నువ్వెలా తీసుకుంటావు? మార్చి చెప్పింది, బిడ్డను మార్చింది మీ చిన్న కొడుకు విక్రాంత్ బాబు. కావాలంటే కాలర్ పట్టుకుని అడగండి.
అవునమ్మా. నైని వదినకి పుట్టిన బిడ్డల్లో ఒక బిడ్డను ఎత్తుకొచ్చి సుమన ప్రసవించిన ప్రాణం లేని బిడ్డని తీసుకొచ్చి పెట్టాను. నా భార్యకి నిజం తెలిస్తే బతకదని ఆ పని చేశాను. ఇంత ద్రోహం చేసి ఏమీ తెలియనట్టు ఎంత మంచిగా ఉన్నావు విక్రాంత్. వదినా వదినా అని కొంగు పట్టుకొని తిరుగుతుంటే కొడుకు కన్నా ఎక్కువ అనుకున్నాం కదా విక్రాంత్ నిన్ను. చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాను. మీరు ఏ శిక్ష విధించినా దేవుడు నాకు అన్యాయం చేశాడు. కట్టుకున్న వాడు కూడా నిజం దాచిపెట్టి ఇప్పుడు బిడ్డ లేకుండా చేశాడు. ఏ మొహం పెట్టుకొని బతకాలేను. కంప్లైంట్ ఇస్తున్నారా? ప్రాణాలే నలిగిపోతున్నప్పుడు పోలీస్ కంప్లైంట్ ఎందుకు సార్? వదిలేండి. ఇంత మోసం చేశాడని తెలిసాక నయని ఉద్యోగం ఇస్తుందా? ఏంటో ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయినట్టు అనిపిస్తోంది. నీరు గారిపోతున్న ఫీలింగ్ నన్ను బలహీనపడేలా చేస్తోంది. మమ్మీ, గానవి అయితే గాయత్రి పెద్దమ్మ కాదు కదా? రుజువు చేసుకున్నావు కదా? కాదు. అమ్మయ్యా. ఎందుకంటే తను విక్రాంత్కి పుట్టిన బిడ్డని చాలాసార్లు ఎత్తుకొని ముద్దాడాను. ఇప్పుడు నైని కూతురని తేలిపోయిందిగా, ఎత్తుకొని ఆడించాల్సిన అవసరమే లేదు. ఆటల తర్వాత ఆంటీ మీ ప్రాణాలతో చెలగటమైతే ఉండదు కదా? గానవితో ఆ ముప్పు లేదు కసి. అయితే లైట్ తీసుకో మమ్మీ. గాయత్రి పెద్దమ్మ దొరికినప్పుడు కదా టెన్షన్ పడాల్సిందే. ఇద్దరు బిడ్డల్లో ఒకరు దక్కారన్న విజయోత్సాహంతో విజృంభిస్తోంది ఆ నయని. నా శత్రువైన గాయత్రీదేవిని కన్న నయని కానీ విశాలాక్షి అమ్మవారు అన్నిటికీ నాకు అండగా నిలబడ్డారు. నైని, ఏం జరిగినా మన మంచికే అని మనం అనుకుంటాం గాని సుమన లాంటి వాళ్ళు తేలిగ్గా తీసుకోరు. ఆవేశంతోనూ అనాలోచితమైన నిర్ణయాలు తీసుకుని జీవితాలు బలి తీసుకోవచ్చు. ఓ కంట గమనిస్తూ ఉండు. మా చెల్లెలేం చచ్చిపోదులేండి. అలా అనక నైని. తన గురించి నాకు తెలుసు అంటున్నాను. రెండు రోజుల్లో నవ్వుతుంది. మూడో రోజు మీరే ఆశ్చర్యపోతారు. అర్థం చేసుకుని అలవాటు పడిపోతుందా? కోట్లున్నాయి కాబట్టి ఇంకెలా ఆలోచిస్తుందో నేను కూడా చూడాలి.
లైట్స్ ఎందుకు ఆఫ్ చేశారు? నిద్రపోవాలనుకున్నాను. నా ఏడుపు జోలపాటలా ఉందా? అలా ఎలా నిద్రొస్తుంది మీకు? నీ డెలివరీ అయినప్పటి నుంచి ఈ రోజు సాయంత్రం వరకు టెన్షన్తోనే బతికాను సుమన. దాచిపెట్టిన నిజాలు బయట పెట్టాక గుండెల్లో భారం దిగిపోయినట్టు అనిపించింది. అంటే నేను గుండెలు బాదుకుంటే మీకు హాయిగా ఉందన్నమాట. పొరుట్లో బిడ్డను పోగొట్టుకొని ఈ రోజు వరకు ఎత్తుకున్న గానవిని దూరం చేసుకుని అందరితో చీ అనిపించుకొని కుమిలిపోతూ ఉంటే మీకు మనశాంతిగా ఉందా? ఆవేశపడకు, నిదానంగా ఆలోచించు. నేను నీకేం చెప్పాను? దయచేసి ఏ తప్పు చేయకే, నీకు దండం పెడతాను అని. మొగుణ్ణైనా నీ కాళ్ళు పట్టుకోవడం ఒకటే తక్కువ. అంతగా బతిమాలానే నేను. కానీ నువ్వు అహంకారంతో అమ్మతనం కన్నా కోట్లున్నాయన్న కమ్మదనంతోనే కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించావు. పొత్తిళ్లలో ఉండాల్సిన పాప నైని వదిన ఒడికి చేరుకుంది. తప్పదు. నిజం తెలిస్తే ఏ రోజైనా కన్నతల్లి దగ్గరికి వెళ్లాల్సిందే. ఓహో, మా నైనక్క తన కూతుర్ని దగ్గరికి తీసుకుని ముద్దాడుతుందని మీరు ఆనంద బాష్పాలు కాచేసొచ్చారా? అలా ఎందుకు అనుకుంటున్నావే? గానవి మన కూతురు అనుకుని ఇన్నాళ్ళు పెంచామా లేదా? విశాల్ బ్రో కూతురే అయినా మనమే తన తల్లిదండ్రులం అన్నట్టున్నామా లేదా? మీరు నటిస్తే అలా ఉన్నారు. నాకు నిజం తెలియక పేగ తెంచుకుని కన్నది గానవిని అనుకుని భ్రమలో బతికాను. ఎన్ని నాటకాలాడి ఎంతమందిని మోసం చేశారో తెలుసా మీకు? ఒకరికి మంచి చేసేటప్పుడు ఇంకొకరిని ముంచే పరిస్థితి వచ్చింది. మా అక్కకి మేలు చేయాలనుకుని నన్ను నిండా ముంచేశారా? నువ్వు బతకాలనే నా క్యారెక్టర్ని చంపుకున్నానే. 2 బిడ్డలు దూరం అయ్యారని వదిన ఏడుస్తున్నా. బాబాయ్ గారు కాఫీ. పిన్ని కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. నువ్వెంత బిజీగా ఉన్నా కాఫీ అడగగానే తీసుకొచ్చా చూడు, ప్రాణం లేసొచ్చినట్టుందమ్మా. పొద్దుట్నుంచి చూస్తూనే ఉన్నాను. కోతిపిల్ల తన తల్లిని గట్టిగా పట్టేసుకున్నట్టు గానవి నిన్ను క్షణమైనా వదలదే. ఎంతైనా కన్న తల్లి కదా దుర్ద పిన్ని. ఇవాళ 5ంటికే లేచిందక్క. అప్పటినుంచి నన్ను విడిచిపెట్టనే లేదు. నువ్వు కూడా పాపనెత్తుకుని అన్ని పనులు పూర్తి చేసావు కదా నాయని. సుమనిలా చూసుకునుంటే వదినకి కొంచెమైనా కనికరం వచ్చేదేమో. అయ్యిందేదో అయ్యింది అల్లుడు. గుడిసి కాలిపోయాక ముందే సిమెంట్తో కట్టింటే బాగుండేది అనుకోకూడదు. ఈ ప్రాప్తం అంతవరకే ఉంటుంది. అందరికీ శుభోదయం. నమస్కారం ఆచార్య గారు. రండి కూర్చోండి. కాఫీ తీసుకొస్తాను. వద్దమ్మా, టిఫిన్ చేసే బయలుదేరాను. చాలా రోజుల తర్వాత మీ దర్శనం కలిగింది ఆచార్య గారు. నేను దర్శనం ఏమిటేమిటమ్మా, భగవంతుని దర్శనం కోసం ఎదురు చూస్తున్నవాణ్ణి. వయస్సు మీద పడింది, రాలేనమ్మా అన్నా సరే మీరు రాకపోతే ఎలా అని బట్టలు పళ్ళు పంపించి మరీ కబురు పెట్టింది. ఎవరు? ఇంకెవరండి, మా చెల్లి నైని. నైని నాకు కూడా చెప్పలేదు. ఆచార్య గారు వచ్చాక అందరికీ తెలుస్తుంది కదా అని ఆగాను బాబు గారు.
పిలవండి. వచ్చింది కదా. ఏంటి తను సుమననా? నీ కళ్ళు కాకులు పడవా? ఎదురుగా ఉంటే కనపడదా? నమ్మలేకపోతున్నానా అంటే ఒక్క రోజులోనే ఎంత మార్పు వచ్చింది మనిషిలో. ఈ మార్పేదో ముందే వస్తే బాగుండేది. సుమన్ వచ్చింది కదా నైని, లాయర్ గారిని ఎందుకు రమ్మన్నావో చెప్పు. నేను చెప్తే మీకు కోపాలొస్తాయి అత్తయ్య గారు. ఆచారి గారు మీరే చెప్పండి. టూకీగా చెప్పేస్తాను. ముగ్గురు కోడళ్ళు బిడ్డలను ప్రసవించగానే పుండరీనాథం గారి వీలునామా ప్రకారం ఆస్తి 3 భాగాలైంది. అయితే నియమ నిబంధనల ప్రకారం బిడ్డ ఉన్న తల్లికే ఆస్తి వర్తిస్తుంది. గానవి నైని కూతురని నిర్ధారణ అయింది కావున సుమన పేరట ఉన్న ఆస్తి నైని కష్టార్జితం కాబట్టి తిరిగి తనకే దక్కుతుంది. మూలిగే నక్క పైన తాటిపండు వేశారేంటి ఆచారి గారు? నేను నిమిత్తం మాత్రమేనమ్మా. వీలునామాలోని షరతులే నేను చెప్తున్నాను. కావాలంటే మీరు చూసుకోవచ్చు. అలలలే అదే చిట్టి గాయత్రి ఓలమ్మా. జీవం జీవం నోరు తెరవయ్యా, తీపి చేస్తాను. ఇప్పుడు నా సీ మంచిగానే ఉంది కదా స్వామి. ఇటు ఈర్రి నేను తింటా. ఒక్క స్పూన్ అయినా నేనే తినిపించి నీకు శుభవార్త చెప్పాలనుకున్నానయ్యా. గట్లనా? తినిపిర్రు స్వామి. బావుందా? ఈ ప్రసాదం లెక్కనే మీరు చెప్పేది కూడా తీయంగా ఉంటుంది. సిపుర్రి. తన బిడ్డెవరో నైనమ్మకి తెలిసిపోయిందయ్యా. భయపడకయ్యా, నీ ప్రాణం ఏమీ పోదు. గట్లనా స్వామి? పోచమ్మ తల్లి నా మీద దయ చూపించినదా? గాయత్రి పాప నైనమ్మ బిడ్డ అని తెలుసుకున్నా నేను బతుకుతానా? జీవం, అసలు విషయం నీకు తెలీదు. నైనమ్మ కన్నది 2 ఆడపిల్లల్ని. పురిట్లోనే ఒక బిడ్డ చనిపోయిందని, ఇంకో బిడ్డని ఎవరో ఎత్తుకుపోయారని బాధపడుతున్న ఆ తల్లికి కాస్త ఊరటనిచ్చే విషయం ఏమిటంటే గానవే తను కన్న 2వ కూతురని తెలియడం. ఏంటి స్వామి ఈ చిత్రం? గా పాప సెల్లి బిడ్డ కదా? కాదు,